నక్షత్రాలు ఏమైనయి? ఎందుకు కనిపిస్తలేవు? చిన్నతనంలోనూ కొన్నేళ్ల క్రితం గూడా పల్లెకు పోయి ఆరుబయట పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యమారబోసినట్టు చిక్కగా కనిపించేటివి. పట్నం చేరిన తర్వాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. అందుకు కారణం కాంతి కాలుష్యం అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలు మనకు కనిపించకుండా చేస్తున్నాయి. ఈ వెలుగుల కారణంగా ఆకాశం వెలుగుతున్నది అని అర్థం. నక్షత్రాలను, అంతరిక్షంలోని ఇతర అంశాలను పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూచినారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూచినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి వెలుగులు మరి ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు ప్రయోగాలు మొదలైనవి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. అటువంటి ఒక పట్టణంలో ఆకాశం బాగా వెలుగుతుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కండ్లు కూడా చూడగలుగుతాయి అంటున్నారు. కనుక మనుషులు ఆకాశంలోకి తొంగి చూచి ఈ పటాలలో కనిపించే తీరు వారికి కనిపిస్తున్నదా లేదా అన్న అంశాన్ని లెక్కేసుకుంటారు, బేరీజ్ వేసుకుంటారు. 2011 సంవత్సరంలో మొదలయ్యి మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. అంటే వాళ్ళు అసలు సిసలు పరిశోధకులు కారు, కేవలం ఆసక్తి గల పౌరులు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్ళంతా లెక్కలేసినారు. ప్రాంతానికి మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా 6.5% పెరుగుతున్నదని వాళ్ళంతా లెక్కదేల్చినారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10% కంటే ఎక్కువగా ఉంది. అవును, మరి అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా. మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా 9% వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అని అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. అదేదో చక్రవడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది. ఏటా 10% కాంతి కాలుష్యం అంటే ప్రతి 7-8 సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అనుచరులతో కలిసి ఈ మధ్యనే సైన్స్ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ఇందాక చెప్పుకున్న కైబా గారు ప్రకటించినారు. ఎవరికో మొదటి రోజుల్లో 250 నక్షత్రాలు కనిపిస్తే ఆ వ్యక్తికి 18 సంవత్సరాల వయసు వచ్చే లోపల కేవలం 100 నక్షత్రాలే కనిపిస్తాయి అని లెక్క తేల్చినారు. ఆ సమయంలో ఆకాశంలో వెలుగు 4 గంటలు పెరిగిపోయిందని అర్థం. అటు అంతరిక్ష నౌకల వారు మాత్రం ఏటేటా 2% పెరుగుదలను మాత్రమే గమనించినట్లు చెప్పినారు. అది అసలు నిజం పరిస్థితి కానే కాదు. ఉపగ్రహాలు తమ లెక్కలలో చాలా తక్కువ మార్పులు మాత్రమే చూపిస్తున్నాయి అని కైబా బృందం వారు నిస్సందేహంగా తేల్చివేసినారు. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించవేమో అంటున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా
ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నదని పరిశోధకులు తేల్చినారు. ఒకప్పుడు వీధి దీపాలలోని ఎర్రని వెలుగు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బులను వాడుతున్నారు. అందులో నుంచి వచ్చే కాంతి కొంత నీలంగా ఉంటుంది. నీలం వెలుగు సులభంగా పరుచుకుంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాత్రం ఈ రకం వెలుగును అంతగా చూడలేవు. పైగా అవి నగరాలలోని వెలుగును మాత్రమే బాగా చూడగలుగుతాయి. ఇళ్లలో నుంచి కిటికీల్లో నుంచి బయటకు వచ్చి అదే తలంలో పరుచుకునే వెలుగును మనుషులు బాగా చూడగలుగుతారు. దాని ప్రభావానికి సులభంగా గురవుతారు. ఇటువంటి వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజి పడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమకబడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నింటికంటే ముఖ్యంగా ఉంటుంది. వాతావరణం వేడెక్కుతున్నది అని ఒక పక్కన గోల చేస్తున్నారు. ఈ వెలుగు కాలుష్యం కూడా అదే పద్ధతిలో ప్రపంచమంతట పరుచుకుని ఉంటుంది. ఎవరికి వారు దీని నుంచి బయటపడే మార్గం లేనే లేదు. వాతావరణం వేడెక్కడం కూడా ఇదే పద్ధతిలో ఉండేది. ఈ కాంతి కాలుష్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. నిజానికి రాత్రిపూట ఎక్కువ వెలుగు ఉంటే భద్రతగా ఉంటుంది అని చాలామంది భ్రమపడుతున్నారు. వెలుగు బాగా ఉన్నందుకు రాత్రిపూట దారుల మీద ప్రమాదాలు తక్కువ కావచ్చు, నిజమే. అయితే ఆ రకమైన రక్షణ అనుకున్నట్టు జరగడం లేదని పరిశోధకుల అభిప్రాయం. పుడుతున్న ఈ వెలుగులు నిటారుగా ఆకాశంలోకి వెదజల్లబడతాయి గాని మామూలుగా కిందికి సాగవు. ఆకాశం మళ్ళా మొదటిలాగా కనిపించాలంటే ఏం చెయ్యాలి అన్నది ఒక ప్రశ్న. అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. అందరూ చీకట్లో బతుకుండి అని మాత్రం కానే కాదు, కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేసేందుకు లేదు. ప్రకృతి అందం పాడుగాకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంత వరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. కాంతి అన్నది పరిశోధకులకు మాత్రమే సమస్య కాదు, పట్టణాలలో బతికే వారికి ఈ సమస్య గురించి అసలు తెలియనే తెలియదు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి అన్న సంగతి వాళ్ళు మర్చిపోయినారు. రాత్రి చీకటి ఆకాశం మనకెంతో అవసరం. పొద్దుమూకితే చాలు ఆ అందాలు కనిపించే ఏర్పాట్లను మనం జాగ్రత్తగా చేసుకోవాలి. వీలైనప్పుడంతా నగరాల వారు కూడా దూరంగా వెళ్ళి నక్షత్రాలను చూచి ఆనందించడం నేర్చుకోవాలి.